హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు మ్యాంగో కస్టర్డ్ విత్ జెల్లీ వేసి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక మ్యాంగోని తీసుకొని పీల్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని ఇందులో మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాస్ మిల్క్ వేస్తున్నాను. దీనిలో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఒక కప్లోకి మరగపెట్టిన పాలు తీసుకొని దీనిలో కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరుగుతున్న పాలలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఉండలు కట్టకుండా అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ఉంది కదా, అది తీసుకొని పేస్ట్ని ఇందులో వేసుకొని విస్కర్తో కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది మ్యాంగో. అందుకని విస్కర్తో కలుపుకుందాం. ఇది బాగా చిక్కపడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా మ్యాంగో పేస్ట్ అంతా వేసుకుందాం. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకునే ముందు మ్యాంగోని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కప్లో వేసుకొని తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత దీనిపైన మ్యాంగో జెల్లీ వేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో జెల్లీ లేకపోయినా కూడా మామూలుగా అలా కూడా తినేయచ్చు. ఈ విధంగా మ్యాంగో కస్టర్డ్ తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.